ఆ మీటింగ్ లో రక్షణ పొంది గొప్ప సేవకుడుగా ఆ 16 మందిలో ఒక ఆయన వెలిగాడట. ఆయనే బిల్లీ గ్రామ్ గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు బిల్లీ గ్రామ్ గారిని దేవుని యొక్క పని కొరకు సువార్త మీటింగ్లకి తీసుకుపోయింది ఎవరు? చదువురాని ఒక పామరుడు, ఒక రైతు. మీకు అర్థమవుతుందంటారా? నువ్వు అన్ని ఎరిగి అన్ని తెలిసి కూడా ప్రభు కొరకు నువ్వు ఏమి చేయలేకపోతే ప్రయోజనం ఏమిటంటారు? ఆయన అనుకోలేదు నేను 16 మందిని తీసుకుపోతున్నాను, ఈ 16 మందిలో ఒకడు ప్రపంచ స్వార్థకుడై కోట్ల మందిని ప్రభు వైపు తిప్పుతాడన్న సంగతి ఆయనకి తెలుసా? తెలియదు. ఆమె ఆయన ఆ స్థాయికి వెళ్ళాడంటే అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప ప్రాధాన్యత, అంత గొప్ప ధన్యత ఈ యొక్క చదువురాని ఒక రైతుకి ఆ వాక్యం దక్కింది. గట్టిగా చెప్పలేదు ప్రభు గారు. హల్లెలూయా. నీవు నేను దేవుని పని ఏదో ఒకటి చేయాలి. ఎవరో ఒకరిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి, ఎవరో ఒకరికి దేవుని సువార్త ప్రకటించాలి. లేనిపోని ముచ్చట్లు పెట్టుకోవద్దు, లేనిపోని వ్యవహారంలో పడిపోయి లోకాశలో పడిపోయి దేవునికి దూరం అయిపోయి శాపాన్ని కొని తెచ్చుకోకూడదు. మనం దేవునితో ప్రయాణం చేసేవారిగా ఉండాలి. ఆమె మనం దేవుని దగ్గరికి వస్తున్నామంటే మనతో పాటు కొందరు దేవుని దగ్గరికి వచ్చేటట్టుగా మనం సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఒక గొప్ప దైవసేవకుడు కొండలలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ నరరూప రాక్షసులు ఈయన ఎక్కడ చంపుతారు అనుకొని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడట. ఎవరికి చెప్పాలన్నా వాళ్ళ భాష రాదు, ఏం చేయాలో అర్థం కాలా. గుడారంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడట. ఒక కుక్క గుడారం బయట మూలుగుతా ఉంటే ఆ కుక్క దగ్గరికి వెళ్ళి గాయాలన్నీ కడిగి గాయాలన్నిటిని శుభ్రం చేసి మందేసి కట్టేసి పంపించాడట. అది పోయింది. పోయి మరుసటి రోజు 10 కుక్కలను తీసుకొచ్చిందంట. గట్టిగా చెప్పండి ప్రభు గారు. నన్ను బాగు చేసిన వాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఆ దైవ సేవకుడు 10 కుక్కలను తీసుకొచ్చిందట. మనుషులమైన మనం ఎంతకాలం దేవుని చేత నియమించబడినా, దేవుని చేత మేలు పొందినా మరొకరిని ప్రభు దగ్గరికి నడిపించడానికి చల్లని వారిగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం. ఈ రోజున చాలా మంది జీవితాల్లో స్వార్థపరులుగా ఉన్నారు. దేంట్లో స్వార్థం తెలుసా? ప్రభు దగ్గరికి నువ్వు ఒక్కదానివే బయలుపెట్టుకున్నంత, నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేసుకుని, నువ్వు ఒక్కదాని ప్రభు దగ్గరికి నడిపించేటట్టు ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చినట్టుగా మీకు దినాల్లో నీ నుండి అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చేటట్టుగా మీరుగా సిద్ధపడుతున్నారు కాక. ఎంతో మంది బలహీనులు ఉన్నారు, వారిని బలపరచుటకు దేవుడు అంటే మనల్ని కూడా చూస్తున్నాడు. మనల్ని బలపరిచిన దేవుడు వారిని కూడా బలపరచాలంటే నీ వంతు సహకారం ఇతరులకి పంచేవారికి మన ముందు కాక.